ప్రేమ కోసం పీక్స్ లో ఉన్న కెరీర్ ను వదిలేశాను. చివరికి 6 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. అమ్మ మాట వినకపోవడంతోనే నా జీవితంలో ఈ పెద్ద తప్పు జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు ఒకనాటి స్టార్ హీరోయిన్. అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది, ఆమె ఇంటర్వ్యూలో ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 90వ దశకంలో తన అందంతో అభినయంతో కుర్రాళ్లను ఊపేసిన సీనియర్ నటి ఆమెని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమ్మోరు, శుభలగ్నం లాంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చిన ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ఆ విషయాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. చిన్నప్పటి నుంచే హీరోయిన్ కావాలని కలలు కన్న ఆమెని ఆ ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో తిరస్కరణలకు ఎదుర్కొన్నారట. నువ్వు చాలా సన్నగా ఉన్నావు, స్కూల్ అమ్మాయిలా ఉన్నావు అంటూ చాలాసార్లు ఆఫర్లు నిరాకరించారని, కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ కష్టకాలంలో ఆమె తల్లి నిరంతరం అండగా నిలవడంతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగానని చెప్పారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో తమిళ నిర్మాత కాజా మైదీన్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ వివాహం జరిగినా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆమె తల్లి తీవ్రంగా వ్యతిరేకించారట. కానీ అప్పుడు తల్లి మాట వినకుండా కెరీర్ ను వదిలేశానని, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అదే తాను చేసిన అతిపెద్ద తప్పు అని ఆమెని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా క్రమంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వివాహ బంధం 3 నెలల ముచ్చటే అయింది. పెళ్లైన 6వ ఏడే విడాకులు తీసుకుని భర్తకు దూరమయ్యానని ఆమెని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2 పిల్లల బాధ్యతను తానే చూసుకుంటూ వారి కోసమే జీవిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం నటనపై దృష్టి పెట్టి సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్నానని చెప్పారు. జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని, కెరీర్, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత చాలా ముఖ్యమని నేటి యువతకు ఆమెని విలువైన సలహా ఇచ్చారు.